మీకు తెలుసా 11,000 వోల్ట్స్ ఉన్న కరెంట్ మన ఇంట్లోకి 230 వోల్ట్స్‌కి ఎలా వస్తుంది? అదే ట్రాన్స్‌ఫార్మర్ మన ఎలక్ట్రికల్ డివైసెస్‌లో ఏసీ వోల్టేజ్‌ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద వర్క్ అవుతుంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో 3 మెయిన్ ప్రిన్సిపుల్స్ ఉంటాయి. ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్, ఐరన్ కోర్. ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్‌కి ఏసీ సప్లై ఇవ్వగానే వైర్ చుట్టూ ఛార్జింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. పైన ఉన్నది ఐరన్ కోర్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐరన్ కోర్ లో ట్రావెల్ అయ్యి సెకండరీ వైండింగ్ ని కట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్నప్పుడు సెకండరీ వైండింగ్ లో వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. కరెంట్ డైరెక్ట్ గా కనెక్ట్ కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటాం. టర్న్స్ ఎక్కువ ఉంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. టర్న్స్ తక్కువ ఉంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఎగ్జాంపుల్ మొబైల్ ఛార్జర్. నా చేతిలో ఉన్నది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఇలాంటి డైలీ లైఫ్ ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి.